వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. దానియేలు గ్రంథం 1వ అధ్యాయము 8వ వచనాన్ని మనం చదువుకుందామండి. దానియేలు గ్రంథము 1వ అధ్యాయము 8వ వచనం. అపవిత్రపరచుకొనకూడదని చాలు చిన్న ప్రార్థన చేద్దాం. కృపగల ప్రభువా, మీ యొక్క నామమునకు స్తోత్రములు వందనములు చెల్లిస్తూ ఉన్నాం. ఈ వాక్య భాగాన్ని మేము ధ్యానం చేస్తూ ఉంటున్నాగా మీ సన్నిధిని మీరు మాకు అనుగ్రహించండి. ఈ వాక్యము ద్వారా మా జీవితంలో మేము ఏం నేర్చుకోవాలో స్పష్టంగా మీరు మాకు నేర్పించండి. గ్రహించే జ్ఞానాన్ని మీరు మాకు దయచేయండి. యేసు నామమున ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ వాక్య భాగంలో మనం చూసినప్పుడు దానియేలు గ్రంథంలో చాలా ప్రాముఖ్యమైన విషయాలు, విశేషాలు మనం చూడగలుగుతాం. అందులో ఎన్నో అంశాలు మనకు కలిగి ఉన్నప్పటికీ కూడా ఒక్క మాట మాత్రము ఈ వచన భాగంలో నుండి మీకు జ్ఞాపకం చేయాలనుకుంటున్న విషయం ఏంటంటే, దానియేలు తన జీవితంలో అపవిత్రుడు కాకుండానట్లుగా తనను తాను దేవునికి సమర్పించుకున్నవాడుగా లేక ప్రతిష్ట చేయబడిన వాడుగా దానియేలు మనకు కనబడుతూ ఉన్నాడు. దానియేలు తన జీవితంలో అపవిత్ర పాలు కాకుండానట్లుగా ఈ ఒకే ఒక వచనంలో 2 సార్లు ఈ మాట ఉపయోగించబడ్డది. 2 సార్లు ఉపయోగించబడ్డది. అపవిత్రుడు కాకుండానట్లుగా, అపవిత్రపరచబడకుండానట్లుగా తన జీవితంలో ఒక ప్రత్యేకమైన సమర్పణ కలిగిన వాడుగా, ఒక ప్రత్యేకమైన ప్రతిష్టత కలిగిన వాడుగా ఈ వచన భాగాల్లో మనం చూస్తూ ఉన్నాం. సమర్పణ లేక ప్రతిష్టత అనేది ఒక నమ్మకం కాదు, లేకపోతే అదొక విశ్వాసం అంతకన్నా కాదు. దేవునితో ఒక నిబంధన, దేవునితో ఒక తీర్మానము చేసుకోవడం అనే విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం. నమ్మకమో విశ్వాసమో అనేది మనం వాదించుకోవడానికి, లేకపోతే మనల్ని మనము దాని విషయంలో వాదోపవాదాలు, వితండవాదం చేయడానికి ఇది చాలా ఉపయోగపడుతుంది. కానీ ప్రతిష్ఠిత లేక సమర్పణ అనేది మాత్రము వీటికంటే చాలా ఉన్నతమైన స్థానంలో కనబడేదిగా మనం గమనించాలి. ప్రతిష్ఠిత లేకపోతే సమర్పణ అనేది ఈ మాట మనము అర్థం చేసుకోవాలంటే మనము మన నోట్లో మనం రాసుకోవాల్సిన విషయం ఏంటంటే, చావనైనా చస్తాం కానీ ఆ పని మాత్రము చెయ్యం. దీని తెగింపు లేకపోతే ఒక నిశ్చయతను సూచించేదిగా ఈ పదాలు మనము గమనించగలుగుతాం. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, మనము దేవునికి సమర్పించుకోవడం లేక దేవునికి మనల్ని మనం ప్రతిష్ఠించుకోవడం అనేది ఒక నిశ్చయతకు కారణంగా ఉంటుంది. అది మనము మరణించడానికి ఉపయోగకరంగా మార్చబడుతుంది. కానీ నమ్మకమో విశ్వాసమో ఈ 2 పదాలను కనుక మనం చూస్తే మన దైనందిన జీవితంలో కొన్ని సందర్భాల్లో రాజీ పడ్డము తప్ప మరొక విధానం అయితే మనకు కనిపించదు. రాజీ పడిపోవాలి అని అంటే నమ్మకం కలిగి ఉంటే చాలు రాజీ పడతాం, విశ్వాసం కలిగి ఉంటే చాలు కొన్నిసార్లు రాజీ పడిపోతాం. కానీ ప్రతిష్ఠిత కలిగిన వారుగా, సమర్పణ కలిగిన వారుగా ఉంటే ఎలాంటి పరిస్థితులు మన జీవితంలో ఎదురైనా, ఎలాంటి స్థితిగతులు మన జీవితంలో ఆటుపోటులకు మనం గురవుతున్నప్పటికీ కూడా మనము ఎన్నడూ కూడా వాటిలో నుంచి పడిపోకుండా చావునైనా చావడానికి సిద్ధంగా ఉంటాం. కానీ
పరిస్థితులను బట్టి, స్థితిగతులను బట్టి రాజీ పడే ఆ అలవాటు మాత్రం మన జీవితంలో రాదు. ఇటువంటి ఉన్నతమైన అనుభవమే దేవునికి సమర్పించుకోవడము, లేక దేవునికి మనల్ని మనము ప్రతిష్ఠ చేసుకోవడము అనే విషయాన్ని ఈ ఉదయకాలమందు మనము గమనించవలసిన వారమై ఉన్నాం. ఒక ప్రతిష్ఠత కలిగిన వ్యక్తి అతని జీవితంలో ఎలాంటి పరిస్థితులు ఎదురైనా, ఎలాంటి ఆటుపోటులు గురైనా, లోకమంతా ఒకవైపు నిలబడ్డా ఇతడు మాత్రము ఒంటరిగా నిలబడగలుగుతాడు, ధైర్యంగా నిలబడగలుగుతాడు, దృఢమైన వారుగా నిలబడగలుగుతారు. ఈరోజు క్రైస్తవ సంఘానికి, క్రైస్తవ విశ్వాసులకి, క్రైస్తవ వేతరులకి ఈరోజు చాలామంది జీవితాల్లో కనుక మనం చూస్తే నమ్మకం కలిగిన వారుగా ఉంటారు, విశ్వాసం కలిగిన వారుగా ఉంటారు. కానీ పరిస్థితులు ఏవైనా తారుమారైనప్పుడు వాటితో రాజీపడి బ్రతకడం అలవాటు చేసుకున్నారు. కానీ ఒక క్రైస్తవుడు ప్రతిష్ఠిత కలిగిన వాడుగా ఉన్నప్పుడు ఎలాంటి విషయాల్లో రాజీ లేకుండా ఒంటరిగా, ధైర్యంగా, నిలకడగా నిలబడగలిగిన వాడే నిజమైన తీర్మానం చేసుకున్న వ్యక్తిగా మనం గమనించాలి. అటువంటి వ్యక్తి దానియేలు. ఈ దానియేలు చెప్తున్న మాట ఏమిటి అంటే, నేను అపవిత్రుడిని కాకూడదు, అపవిత్రుడుగా నేను బ్రతకూడదు అని ఒక తీర్మానము కలిగిన వాడిగా, దేవునికి ప్రతిష్ఠ చేసుకున్న వాడిగా, ఒక దృఢమైన నిశ్చయిత కలిగిన వాడిగా దానియేలుని ఈ లేఖన భాగంలో మనము గమనించగలుగుతాం. ఎందుకు అటువంటి నిశ్చయిత దానియేలుకు కలిగింది? ఎందుకు అటువంటి ఉన్నతమైన తీర్మానం తీసుకోగలిగాడు? ఎందుకొరకు ఆయన జీవితంలో అంత స్థిరత్వం ఉన్నది అనే కారణాన్ని ఒకవేళ మనం ఆలోచన చేస్తే ఒక వాక్య భాగాన్ని మనం చూడొచ్చు. కీర్తనల గ్రంథం 119వ కీర్తన 106వ వచనాన్ని చదవండి. కీర్తనల గ్రంథం 119వ కీర్తన 106వ వచనం. నీ న్యాయ విధులను అనుసరించదనని నేను ప్రమాణము చేసి ఉన్నాను, నా మాట నెరవేర్చుదును అని కీర్తనకారుడు చెప్తున్నాడు. అంటే నీ న్యాయ విధులను నెరవేరుస్తానని ప్రమాణం. నీతిమంతుడు ప్రమాణం చేస్తే మాట తప్పడు, ప్రాణాన్నైనా పోగొట్టుకుంటాడు, కానీ మాట అయితే తప్పడు. మరి ఇప్పుడు దేవునితో నిబంధన, దేవుని ధర్మశాస్త్ర ప్రకారంగా జీవిస్తానని, దేవుని యొక్క వాక్య ప్రకారంగా బ్రతుకుతానని ఒక తీర్మానము కలిగిన వాడుగా, దేవుని యొక్క వాక్యాన్ని ప్రేమించిన వారుగా ఉన్నవారు వాటిలో నుంచి ఎప్పుడు కూడా, ఎన్నడూ కూడా తొలగిపోరు. ఇలాగనే దానియేలు కూడా దేవుని యొక్క ధర్మశాస్త్రాన్ని బట్టి, లేక దేవుని యొక్క వాక్యాన్ని బట్టి ఒక తీర్మానం కలిగిన వాడుగా ఉన్నాడు. ఆ తీర్మానములో ఆయన స్థిరత్వం కలిగిన వాడుగా ఉన్నాడు. కాబట్టి దానియేలు యొక్క క్యారెక్టర్ ఏమిటి అనంటే, అది దానియేలు యొక్క వ్యక్తిత్వానికి దేవుని యొక్క వాక్యమే ఒక నైతిక సంబంధమైన విలువగా మార్చబడ్డది. మనం బాప్తిస్మం తీసుకునేటప్పుడు కొన్ని ప్రమాణాలు చేస్తూ ఉంటాం. కానీ ఆ ప్రమాణాలను గుర్తుపెట్టుకొని జీవితాంతము ఉండగలిగే వారు ఉన్నారా? ఈరోజు అలాంటి వారు లేరు. బల్లలో పాలు పంపులు పొందేటప్పుడు నేను యేసుక్రీస్తు యొక్క శిలువ మరణ పునరుద్ధాలను ప్రకటిస్తానని చెప్పి చాలామంది ఆయన బల్లలో పాలు పంపులు పొందుతారు. కానీ ఒక్కరికి కూడా సువార్తను ప్రకటించలేని వారు ఈ దినాల్లో చాలామంది ఉన్నారు. ఇటువంటి పరిస్థితి, పేరు మారిపోతుంది. ఒకప్పుడు ఏదో ఒక పేరు ఉంది, కానీ ఇప్పుడు మాత్రము రక్షణ పొందిన తర్వాత పేరు మార్చబడ్డది. బాప్తిస్మం తీసుకున్నాక పేరు మార్చుకుంటూ ఉన్నారు. ఈ రీతిగా చాలామంది క్రైస్తవులు కనబడుతూ ఉన్నారు. దానియేలు యొక్క పరిస్థితి కూడా అదే. దానియేలు బబులోను రాజ్యంలోనికి ఒక చెరపట్టబడిన వాడుగా ఆ యొక్క బబులోను రాజ్యంలో ప్రవేశించాడు. ఆ బబులోనీయులు దానియేలు యొక్క పేరును మార్చివేశారు. కానీ దానియేలు యొక్క నైతిక విలువను మార్చలేకపోయారు.
దానియేలు యొక్క వ్యక్తిత్వాన్ని మార్చలేకపోయారు. ప్రియ దేవుని బిడ్డలారా, దానియేలు యొక్క ప్రవృత్తిని ఏ మాత్రము కూడా మార్చలేకపోయారు. పేరైతే మార్చగలిగారు, కానీ దానియేలు యొక్క జీవితాన్ని బబులోనీయులు ఏమాత్రము కూడా మార్చలేకపోయారు. ఈరోజు చాలామంది పేర్లు మార్చుకుంటూ ఉన్నారు, కానీ బ్రతుకు మార్చుకునే పరిస్థితులు లేవు. దానియేలు ఎలాంటి స్థితిలో ఉన్నాడు అనంటే, దేవుని యొక్క వాక్యము అందించే తనకు ఉన్న దైవజనులు అంటూ ఎవరూ లేరు. తాను ఏదైనా పాపంలోనికి వెళ్తున్నప్పుడు, అలాంటి పరిస్థితులు ఎదురయ్యే పరిస్థితులు వచ్చినప్పుడు గద్దించడానికి తల్లిదండ్రులు లేరు, సహోదరులు లేరు, స్నేహితులు లేరు. ఒంటరి స్థితిలో ఉన్న పరిస్థితుల్లో దానియేలు మనకు కనబడుతూ ఉంటాడు. కానీ ఎందుకు దానియేలు ఇంత నిశ్చయత వచ్చింది? ఎందుకు దానియేలు ఇటువంటి గొప్ప తీర్మానము తీసుకోవడం కారణంగా ఉంది అని అంటే, తన బాల్య వయస్సు నుండి కూడా దేవుని యొక్క వాక్యమును ప్రేమించిన వాడిగా దానియేలు యొక్క జీవితంలో ఆయన చేసిన పనిని గురించి మనము గమనించగలుగుతాం. దేవునికి మహిమ కలుగునుగాక. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు క్రైస్తవ జీవితంలో ఒక మంచి లక్షణాలు కలిగిన వారు తమ పిల్లల్ని సిద్ధపరిచే పరిస్థితులు లేవు. ఈరోజు చాలామంది తల్లిదండ్రులు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నారు అని అంటే, కుటుంబాన్ని దేవుని సంఘానికి అనుబంధం చేసేవారు లేరు. తమ పిల్లల్ని దేవుని సేవకునితో అనుబంధం చేసేవారు లేరు. చాలామంది వివాహాల దగ్గరికి వెళ్ళినప్పుడు వివాహాల విషయాల్లో క్రైస్తవులు చేస్తున్న అతిపెద్ద పొరపాటు, వారి సంబంధాలు వారే కుదుర్చుకుంటారు, వారికి వారే ఆలోచన చేసుకుంటారు, వారికి వారే మాట్లాడేసుకుంటారు. పాస్టర్ గారి దగ్గరకు వచ్చి, అయ్యా మేము పలానా రోజు వివాహం మేము ఏర్పాటు చేసుకున్నాం, ఆ రోజు మీరు వచ్చి పెళ్లి చేయాలి అని పాస్టర్ గారికి హుకుము జారీ చేస్తారు. ఎటువంటి విశ్వాసులు ఉన్నారు? పాస్టర్ గారికి ఆ డేట్స్ ఎప్పుడైనా ఖాళీ దొరకలేదు అనుకోండి, ఈ డేట్లు మార్చుకోండి అని చెప్తే, నీవు మమ్మల్ని ఎదిరించి మాట్లాడుతున్నావు, మేమేంటో తెలుసా నీకు అన్నట్లుగా పాస్టర్ గారుల మీదకి వెళ్ళే విశ్వాసులు ఈ రోజులో ఉన్నారు. ఇది విమర్శగా నేను చెప్పట్లేదు, కానీ గమనించండి, ఈరోజు క్రైస్తవ జీవితము ఎంత దౌర్భాగ్యమైన స్థితిలోనికి వెళ్ళిపోయింది అని అంటే, సేవకుడు మాకు సేవకుడే తప్ప ఆ సేవకుడు దేవుని సేవకుడు అన్నట్లుగా గుర్తించే పరిస్థితులు ఈరోజు ఎవరికి కూడా లేవు. సేవకునితో సంబంధం లేదు. అయ్యా మా పిల్లల కోసం ప్రార్థన చేయండి, మా పిల్లల భవిష్యత్తు కోసం ప్రార్థన చేయండి, మా పిల్లోడి మా మాట వినట్లేదు, అయ్యా వాక్యంలో పెంచండి అని సేవకుని చేతికి ఎంతమంది తమ పిల్లల్ని అప్పగిస్తున్నారు? ఎంతమంది తమ పిల్లల్ని దేవుని సేవకుల చేతులు పెడుతున్నారు? ఒకవేళ సేవకుడు మాట్లాడితే తల్లిదండ్రులుగా ఉన్న వారికి బాధ కలుగుతుంది. తల్లిదండ్రులుగా ఉంటున్న వారు బాధపడుతూ ఉన్నారు. అయ్యో మా పిల్లల్ని ఇలా అంటున్నాడు, మమ్మల్ని ఇలాగ తిడుతున్నాడు, మమ్మల్ని ఇలాగ మాట్లాడుతున్నాడు. ఈ సంఘం ఇది ఒక్కటే ఉందా? ఇక్కడ ఇంకొక సంఘం లేదా? మేము పలానా సంఘానికి వెళ్తాం, మేము పలానా ప్రాంతానికి వెళ్ళిపోతాం అని ఈరోజు ఎంతమంది క్రైస్తవులు దేవుని యొక్క వాక్యంలో ఇమడలేక వెళ్ళిపోతున్నారో కూడా మనకు స్పష్టంగా అర్థమవుతుంది. దానియేలు యొక్క జీవితంలో మనము చూసినప్పుడు, నా అనేవారు దానియేలుకు అక్కడ లేరు, బంధుత్వం కలిగిన వారు అక్కడ లేరు. కానీ దానియేలు యొక్క తీర్మానం, దానియేలు యొక్క నిశ్చయత, దానియేలు యొక్క సమర్పణను మనం చూస్తే, ఆ తల్లిదండ్రులు దానియేలుని ఎంత వాక్యంలో దానియేలుని పెంచాడో మనకు అర్థమవుతుంది. దేవునికి మహిమ కలుగునుగాక. సంఘానికి వచ్చినప్పుడు కొంతమంది పిల్లల్ని నేను గమనిస్తూ ఉంటాను. యవనస్తులు కావచ్చు, పిల్లలు కావచ్చు. ఆ పిల్లల యొక్క హావభావాలు చూస్తూ ఉన్నప్పుడు నాకు ఒక్కొక్కసారి కోపం వచ్చేది. నేను 2-3 సందర్భాల్లో ఆయా సంఘాల్లో ఉన్నప్పుడు ఆ పిల్లల్ని గద్దించాను. నేను తల్లిదండ్రులతో చెప్పే మాట ఏంటంటే, మన యొక్క జీవితంలో మన రహస్య జీవితానికి నీడ లాంటి వారు మన పిల్లలు. మన పిల్లలు దేవుని మందిరంలో ఎలాగా వాళ్ళ యాక్టివిటీస్ ఉన్నాయో, ఆ యాక్టివిటీ మనకు
తెలియచేసే విషయం ఏంటంటే, మన కుటుంబంలో వ్యక్తిగతంగా మనము అలాంటి స్థితిలో ఉన్నాము అని మన పిల్లల ఛాయ ద్వారా దేవుని సేవకులు చాలా స్పష్టంగా గ్రహించగలుగుతారు. చాలామందికి అర్థం కాదు, పిల్లల్ని తిట్టారు అని బాధపడతారు, కానీ ఇది మా జీవితము, ఇది మా లైఫ్ అనే విషయము తల్లిదండ్రులు ఆలోచించే పరిస్థితులు ఈరోజు సంఘాల్లో లేవు. కూర్చునే విధానం కావచ్చు, ఆ పిల్లలు అల్లరి చేసే విధానం కావచ్చు, మాట్లాడే తీరు కావచ్చు, అవన్నీ కూడా ఛాయ ఏంటో తెలుసా? మీ నీడ. మీ పిల్లలు మీకు తెలియకుండానే మీ క్యారెక్టర్ని బయట పెడతారు. మీరు ఎంత భక్తిగా ఉన్నారో మీ పిల్లల ద్వారానే బయటపడుతుంది. మీరు ఎంత ప్రార్థనా పరులో మీ పిల్లల నడవడిక ద్వారానే బయటపడుతుంది. అందుకే ఈరోజు చాలామంది పిల్లల్ని ఏం చేస్తున్నారు అంటే, దేవుని యొక్క వాక్యంలో పెంచే పరిస్థితుల్లో లేరు. కానీ దానియేలు దేవుని యొక్క వాక్యంలో పెంచబడ్డాడు కాబట్టి యవ్వన ప్రాయములో ఆయన బబులోను దేశంలోనికి ఆయన బానిసగా కొనిపోబడ్డా, కానీ ఆ యవన ప్రాయంలో ఆయన ఏ విషయంలో కూడా తన్ను తాను అపవిత్రుడుగా చేసుకోకుండా, తాను అపవిత్రుడు కాకుండానట్లుగా దేవుని దగ్గర ఒక అద్భుతమైన తీర్మానం, ఒక సమర్పణ, ఒక ప్రతిష్టత కలిగిన వాడుగా దానియేలు మనకు కనబడుతూ ఉన్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. నా ప్రియ దేవుని బిడ్డలారా, దానియేలు బబులోనీయులతో ఉన్నాడు, కానీ ఒక బబులోనీయుడిగా మాత్రము దానియేలు లేడు. బబులోనీయుల మధ్యలో దానియేలు ఉన్నాడు, కానీ దానియేలు బబులోనీయుడిగా మాత్రము ఆయన లేడు. ఎలాగున్నాడు అనంటే, ఒక ఇశ్రాయేలుడిగా కనబడుతూ ఉన్నాడు. దేవుని యొక్క సన్నిధానంలో ఉన్న క్రైస్తవ జనాంగమా, దేవుని బిడ్డలారా, క్రైస్తవులుగా పిలబడుతున్న ప్రతి ఒక్కరు కూడా క్రైస్తవుడు లోక సంబంధుల మధ్యలో ఉండవచ్చేమో, కానీ ఒక లోక సంబంధికుడిగా మాత్రము క్రైస్తవుడు బ్రతకడానికి వీలు లేదు. క్రైస్తవుడు లోకములో ఉండవచ్చు, కానీ లోకస్తుడిగా మాత్రము క్రైస్తవుడు బ్రతకూడదు. మరి ఎలా ఉండాలి క్రైస్తవుడు? ఒక దృఢమైన నిశ్చయత కలిగిన వాడుగా, ఒక దృఢమైన తీర్మానము కలిగిన వాడుగా, ఒక దృఢమైన ప్రతిష్ఠిత కలిగిన వాడుగా క్రైస్తవుడు బ్రతకాల్సిన అవసరం ఈ కడవరి దినాల్లో మనకు చాలా ఉన్నది అనే విషయాన్ని నేను మీకు జ్ఞాపకము చేస్తూ ఉన్నాను. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు చాలామంది సమర్పణ లేదు, తీర్మానము లేదు, ఒక ప్రతిష్ఠిత లేదు. ఆదివారము ఆరాధనకు వచ్చామా, ఒక 2-3 గంటలు కూర్చున్నామా, కాసేపు ప్రభువును ఆరాధన చేశామా, అయ్యగారు చెప్పే వాక్యాన్ని విన్నామా, ఆ తర్వాత తిరిగి మరలా ఎప్పుడు కనిపించేది మరలా ఆదివారం. కొంతమంది విశ్వాసులు ఉంటారు, ప్రారంభ ప్రార్థనకు కూడా రారు, ఆరాధనలు కూడా ఉండరు, వాక్యం చెప్పేటప్పుడు వస్తారు. ఆమేన్ అనక మునిపే సింహాలలాగా పరిగెత్తడం ప్రారంభిస్తారు. సహవాసం ఈరోజు లేదు, దేవుని యొక్క వాక్యం ఈరోజు లేదు. నామకార్థమైన స్థితి, నామకార్థమైన బ్రతుకు, స్థిరత్వము లేదు. కానీ దేవుని యొక్క వాక్యాన్ని బట్టి నేను మీ జ్ఞాపకం చేసే విషయం ఏంటంటే, మనము చేసే తీర్మానం ఏదైతే ఉంటుందో, మనము తీసుకునే నిశ్చయత ఏదైతే ఉంటుందో, అదే నిశ్చయత, అదే తీర్మానం నిజంగా దేవుని యొక్క వాక్యాన్ని బట్టి, దేవునికి భయపడుతూ దేవుని యొక్క వాక్యంలో నువ్వు ఎదిగిన వ్యక్తివైతే నీ తీర్మానము నీ అంతము వరకు కూడా నేను నడిపిస్తుంది. దేవునికి మహిమ కలుగునుగాక. నేను అంతవరకు నడిపించడం మాత్రమే కాదు, నేను అంతం వరకు కూడా అది నిన్ను నిలబెడుతుంది. ఎక్కడ పడిపోవడానికి ఆస్కారం లేకుండా నిలబెడుతుంది. దేవునికి మహిమ కలుగునుగాక. గమనించండి, ఈ మొదటి అధ్యాయములో తీసుకున్న ఒక గొప్ప తీర్మానం,
ఈ మొదటి అధ్యాయంలో తీసుకున్న గొప్ప తీర్మానం 3వ అధ్యాయంలోనికి వెళ్ళేసరికి అక్కడ మనకు కనబడుతుంది. అదేంటంటే షడ్రకు మేషకు అబేద్నెగోలు చెప్తున్న మాట, రాజా నీ ప్రతిమకు మేము మొక్కం, మేం చావనైనా చేస్తాం కానీ దానికి మాత్రం మేము మొక్కం, అగ్నిగుండంలో వేస్తాము అని బెదిరిస్తున్నారు వారు. 7 అంతులుగా చేయబడ్డది అగ్నిగుండం. అయినా పర్వాలేదు, మా దేవుడు మమ్మల్ని రక్షించడానికి సమర్థుడు. ఒకవేళ మమ్మల్ని రక్షించకపోయినా సరే మేము మాత్రం ఆ ప్రతిమకు మేము మ్రొక్కము అంటున్నారు. ఏమి అద్భుతమైన తీర్మానం, ఏమి అద్భుతమైన ప్రతిష్ట, ఎంత అద్భుతమైన సమర్పణ. మొదటి అధ్యాయంలో ఆ తీర్మానాన్ని తీసుకున్నారు. మొదటి అధ్యాయంలో ఉన్న ఆ ప్రతిష్ఠిత వాళ్ళు చేశారు. 3వ అధ్యాయంలో వారు ధైర్యంగా నిలబడడానికి కారణంగా మార్చబడ్డది. తర్వాత 6వ అధ్యాయంలోనికి వెళ్ళేసరికి దానియేలు సింహపు గుహలో వేసేశారు. ఎక్కడ వేశారండి? సింహపు గుహలో వేశారు. ఈ సింహపు గుహలో వేయబడ్డప్పటికీ కూడా దానియేలు యొక్క ప్రతిష్ఠిత ఎక్కడ కూడా దెబ్బతినలేదు. అసలు ఎందుకు సింహాల గుహలో వేయబడ్డాడు అని అంటే, 30 రోజులు టైం పెట్టారు. ఎవ్వరు కూడా ఏ దేవునికి ప్రార్థన చేయొద్దు, రాజుగారికి మాత్రమే ప్రార్థన విజ్ఞాపనలు చేయాలని. ఈయన విన్నాడా? దానియేలు వినలేదు. దానియేలు ఎక్కడ పట్టుకుందామా అని ఎదురు చూశారు, కానీ ఎక్కడ దొరకట్లేదు. కానీ ఒక దగ్గర దొరుకుతాడు. ఎందుకు? ఆయనకు ప్రార్థన చేసే అలవాటు ఉంది కాబట్టి. ఇల్లు మూసుకొని కిటికీలు వేసుకొని ప్రార్థన చేయట్లేదు. చక్కగా కిటికీలు తెరిచి యెరూషలేము వైపు చూస్తూ దేవుని సన్నిధిలో ప్రార్థన చేశాడు. ఆయన తీర్మానము, ఆయన ప్రతిష్ఠిత భయముతో కూడుకున్నదిగా లేదు, ధైర్యంతో కూడుకున్నదిగా ఉంది. రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు వారు. ఇదిగో రాజు యొక్క ఆజ్ఞ మీరాడు, రాజు ఆజ్ఞ మీరాడు అని అంటే, రాజు ఆజ్ఞ మీరిన వానికి మరణము తప్ప వేరొకటి లేదు. ఇక మార్చడానికి వీలు లేకుండా ముద్రలు వేసేసారు. దానియేలుని తీసుకెళ్ళిపోయి ఆ సింహపు బోన్లో వేశారు. కానీ సింహాలు దానియేలుకు ఎటువంటి హాని చేయలేదు. దేవునికి స్తోత్ర. నా ప్రియ దేవుని బిడ్డలారా, దానియేలు యొక్క తీర్మానము, దానియేలు యొక్క సమర్పణ మరణించడానికి నడిపించింది. కానీ అక్కడ మరణము కూడా ఓడిపోవడానికి కారణంగా మార్చబడ్డది. దేవునికి స్తోత్ర. ఈరోజు మన జీవితంలో దేవుని కొరకై ఎటువంటి ప్రతిష్ఠత మనం చేస్తూ ఉన్నాం, ఎటువంటి వారిగా మనం బ్రతుకుతూ ఉన్నాం. క్రైస్తవులు ఈరోజు చాలామంది లోక సంబంధంగా చాలా బాధపడుతున్నారు. పాస్టర్ గారే తిట్టారని, లేకపోతే మా పిల్లల్ని ఇలాగన్నారని ఎన్నో విషయాలు బాధపడుతూ ఉన్నారు. ఆరాధనలో మా అబ్బాయికి వాక్యము చదవడానికి అవకాశం ఇవ్వలేదని, లేక మా అమ్మాయి క్వాడ్లో నిలబడడానికి అవకాశం ఇవ్వలేదని, వాయిద్యాలు వాయించడానికి అవకాశం ఇవ్వలేదని ఎంతో బాధపడేవారు కొంతమంది ఉన్నారు. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఇవన్నీ బాగానే కనబడుతున్నాయి. కానీ ఒక ప్రశ్న నేను మీకు వేయాలనుకుంటున్నాను. అదేంటంటే, ఎప్పుడైనా కానీ మనము చేసిన పాపాన్ని బట్టి మనం బాధపడిన సందర్భం ఉందా? మనము ఆడిన అబద్ధాన్ని బట్టి బాధపడిన సందర్భం ఉందా? మనం చేసిన మోసాన్ని బట్టి బాధపడిన సందర్భం ఉందా? లోక సంబంధంగా అన్నిటి కొరకు మనం బాధపడతామే. మన వ్యక్తిగతంగా మన మనస్సాక్షి మన మీద నేరారోపణ చేస్తున్నప్పుడు ఆ పాపమును బట్టి ఎవరో మనల్ని విమర్శించారని, ఎవరో మనల్ని గద్దించారని కాదు, మన మనస్సాక్షి మనల్ని గద్దించినప్పుడు అయ్యో నేను పాపం చేశానని ఏ రోజైనా బాధపడిన సందర్భం ఉందా? ఈరోజు లేదు, అది లేదు. కానీ
అవసరము లేని దాని గురించి బాధపడుతూ, అవసరము లేని దాని గురించి పోరాడుతూ, అవసరము లేని దాని కొరకు తాపత్రయపడుతున్నారు ఈరోజు క్రైస్తవ సంఘం. నా ప్రియ దేవుని బిడ్డలారా, మన జీవితంలో అటువంటి పరిస్థితికి మనం అవకాశం ఇవ్వడానికి వీలు లేదు. దేవునికి స్తోత్ర. అలాంటి పరిస్థితులకు మనం అవకాశం ఇవ్వడానికి వీలు లేదు. ఒక మాట నేను చెప్తాను. దేవుని యొక్క వాక్యంలో వ్రాయబడ్డది, మన యొక్క జీవన విధానం, ఒకవేళ మనం బతుకుతే ఎంతకాలం బతుకుతామో చెప్పండి? 60 ఏళ్ళు, 70 ఏళ్ళు, ఇంకొంచెం బలం ఉంటే 80 ఏళ్ళు. ఆ దినాల్లో మాత్రము 1000 సంవత్సరాలు, 100 సంవత్సరాలు బతికిన వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు మనకి తిండి అంతా కూడా ఏమైపోయిందంటే కల్తీ. ఎక్కడ చూసినా రియల్ ఎస్టేట్, రియల్ ఎస్టేట్, రియల్ ఎస్టేట్. ఆహారం లేదు, పంటలు లేవు. పోనీ పంటలు వేసే రైతుకు నకిలీ విత్తనాలు, రైతుల ఆత్మహత్యలు, పరిస్థితులు భయంకరంగా మారిపోయాయి. మంచి భోజనము అనేది ఈరోజు ప్రజలకు లేదు, సమస్తము కల్తీ. ఈరోజు పాలు కూడా కల్తీగా మారిపోయాయి. బియ్యము ప్లాస్టిక్ బియ్యం అని చెప్పి పేపర్లలో అక్కడక్కడ న్యూస్లు వింటూ ఉన్నాం. అన్నీ సమస్తము కల్తీ, 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 కల్తీ. సో ఇప్పుడు మన యొక్క బ్రతుకు యొక్క ఆ సంవత్సరాలు ఏమవుతున్నాయంటే కుదించుకొని పోతూ ఉన్నాయి. 20 సంవత్సరాలు వస్తే షుగర్ వచ్చేస్తుంది. ఇప్పుడు నేను ఒక అబ్బాయిని చూస్తాను, కేవలం 12 సంవత్సరాలు, జస్ట్ 12 ఇయర్స్. ఆ పిల్లోడు చాలా మంచిగా ఉన్నాడు, తెల్లగా ఎంత అద్భుతంగా ఉన్నాడు. ఆ పిల్లోని ముట్టుకుంటే మైలబడిపోతుంది అన్నట్లుగా అంత అందంగా ఉన్నాడు. కానీ ఆయన వెనకాల ఒక ఆయన ఎప్పుడూ ఉన్నాడు. పాపం బేకరీకి వచ్చాడు, నాకు ఇది కావాలి అని చెప్పి అడుగుతుంటే వద్దొద్దు అని చెప్పి అంటున్నాడు. నేను జోక్యం చేసుకొని ఆ పిల్లోని చూస్తే ముద్దుగా అనిపించాడు. పాపం వాడు అడిగింది ఏంటి అంటే ఒక ఎగ్ పఫ్ అడిగాడు అంతే. ఎందుకో నాకు ఇప్పించాలనిపించింది. వెంటనే అది ఇప్పించాలని అనుకున్నప్పుడు ఆ వ్యక్తి అంటున్నాడు, సార్ దయచేసి వద్దు, ఈ పిల్లోడికి డయాబెటిక్ ఉంది అని చెప్తున్నారు. నేను చాలా షాక్ అయ్యాను. ఏంటి ఈ అబ్బాయికి డయాబెటిక్ ఏంటి? ఎంత ఉంటుందండి షుగర్ లెవెల్స్ అని అంటే 400, 500. ఎన్ని సంవత్సరాల అబ్బాయికి? 12 ఏళ్ళు. ఈరోజు రకరకాలైన రోగాలు దైవజనులు ఎందుకు చెప్తున్నారు? మూలుగుతూ ఉంటే రోగం వస్తుంది. ఏమొస్తుంది? మూలుగుతూ ఉంటే రోగాలు వస్తాయి. ప్రియ దేవుని బిడ్డలారా, 60 ఏళ్ళు, 70 ఏళ్ళు, లేకపోతే ఇంకొక 80 ఏళ్ళు బ్రతికే ఈ బ్రతుకుకు, ఈ శరీరానికి మనము ప్రాధాన్యత ఇస్తూ ఉన్నాం. కానీ దేవుడు ఈ శరీరానికి కాదు ప్రాధాన్యత ఇచ్చేది. ఈ శరీరంలో దేవుడు తాను పెట్టిన ఆత్మకు దేవుడు ఎక్కువ ప్రాధాన్యతనిస్తున్నాడు. ఎందుకనంటే ఈ ఆత్మ నిత్యత్వంలో నిరంతరము జీవించే ఆత్మ. అది దేవునికి స్తోత్ర. ఈ శరీరము 60 ఏళ్ళు, 70 ఏళ్ళు, 80 ఏళ్ళు ఆ తర్వాత తీసుకెళ్ళి నేల మట్టి నుండి వచ్చింది కాబట్టి మరలా మట్టికే అంకితం అవుతుంది. కానీ యెహోవా పెట్టిన దీపము, నరుని యొక్క ఆత్మ యెహోవా పెట్టిన దీపం. ఈ ఆత్మ దేవుని యొద్దకు వెళ్తుంది. ఈ ఆత్మ యుగాయుగములు ఆయనతో ఉండబోతుంది. దేవునికి స్తోత్రం. అందుకే నా ప్రియ దేవుని బిడ్డలారా, ఈ శరీరానికి ఎక్కువ ప్రాధాన్యత కాదు, కానీ ఆత్మకు ఎక్కువ ప్రాధాన్యత దేవుడిచ్చేవాడుగా మనం గమనించాలి. అందుకే మనం కూడా నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే ఈ ఆత్మకు ఎక్కువ ప్రాధాన్యత మనం ఇవ్వాలి. వాక్యంలో మనం చూస్తాం, యోహాను పత్రికలో వ్రాయబడ్డ మాట, ప్రియుడా నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము నీవు అన్ని విషయాల్లో సౌఖ్యంగా వర్ధిల్లాలి. దేవునికి మహిమ కలుగునుగాక. ఈరోజు చాలామంది ఇలాంటి పరిస్థితుల్లో జీవిస్తూ ఉన్నారు అనే విషయాన్ని
నేను మీకు మనవి చేస్తూ ఉన్నాను. నా ప్రియ దేవుని బిడ్డలారా, దానియేలు అపవిత్రుడు కాకుండానట్లుగా, అపవిత్ర పాలు కాకుండానట్లుగా, అలాగే దానియేలుతో పాటుగా ఉంటున్న తన స్నేహితులు కూడా అపవిత్రులు కాకుండానట్లుగా, అపవిత్ర పాలు కాకుండానట్లుగా వారి జీవితంలో ఒక తీర్మానం, వారి జీవితంలో ఒక నిశ్చయత, వారి జీవితంలో ఒక సమర్పణ, ఒక ప్రతిష్ఠత వారిని అంతము వరకు కూడా నడిపించింది, అంతము వరకు వారిని నిలవబెట్టింది. దేవునికి మహిమ కలుగును గాక. అది వారి యొక్క సాక్ష్యం. ఈరోజు మన సాక్ష్యం ఏంటి? మన యొక్క సాక్ష్యం ఎలాగునో ఉంది. మన జీవితంలో మనము జాగ్రత్తగా మనము ఆలకించాలని నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ఈ వచనాల్లో మనం చూస్తున్నప్పుడు మరి దానియేలు రాజు చెయ్యి భోజనాన్ని ద్రాక్ష రసాన్ని పుచ్చుకొని అపవిత్రుడు కాకుండానట్లుగా ఒక తీర్మానం తీసుకున్నాడు. ఒక 3 విషయాల్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. ఒక ప్రాముఖ్యమైన 3 విషయాలు. అపవిత్రులు కాకుండానట్లుగా చేసుకున్న తీర్మానం దేని విషయంలో తీసుకున్నారు అని అంటే, ఒకటి భోజనము, పానము, ద్రాక్షారసం. భోజనము, పానము, ద్రాక్షారసం. భోజనము ఎందుకొరకు వారు తీసుకోవడానికి ఇష్టపడలేదు. మనకు దేవుని యొక్క వాక్యంలో 66 గ్రంథాలు మనకున్నాయి. ఒక గ్రంథం అపోక్రిపో అనేది ఒకటి ఉంటుంది. అందులో బైబిల్లో చేర్చబడని గ్రంథాలు కొన్ని ఉన్నాయి. అందులో ఈ సందర్భాన్ని గురించి వ్రాయబడ్డ విషయం ఏంటంటే, ఆ యొక్క బబులోను దేశంలో విగ్రహారాధన చాలా ఎక్కువగా ఉంటుంది. విగ్రహాల కాడ వారు ఏ భోజనమైనప్పటికీ కూడా మాంసానికి సంబంధించి బలిని అర్పించిన తర్వాతనే ఆ ఆహారాన్ని వారు తినడం అనేది వారి యొక్క ఆనవాయితీ. వారి భోజనంలో ఏముంటుంది అని అంటే రక్తం ఉంటుంది. అందుకే మనం కొన్ని సందర్భాల్లో చికెన్ షాప్కి వెళ్ళినప్పుడు ఆ చికెన్ షాప్లో ఆయా స్థలాల్లో ఒక బోర్డు కనబడుతుంది, 100% హలాల్, 100% హలాల్ అని చెప్పేసి ఒక పదము మనకు కనబడుతూ ఉంటుంది. వీళ్ళు ఎంతమంది గమనించారో లేదో నాకు తెలియదు, చూసారని నేను అనుకుంటూ ఉన్నాను. 100% ఇది హలాల్ చేయబడింది అంటే వారు ఏం చేస్తారు? హలాలు అని అంటే అర్థం ఏంటి అని అంటే, కొంతమంది మాంసాన్ని తీసుకున్నప్పుడు ఆ మాంసం, ఇప్పుడు ఉదాహరణకి కోడిని కావచ్చు, ఆ కోడిని మనం ఒకవేళ తీసుకుంటే కొంతమంది ఆ మాంసము తినాలి అనుకున్నప్పుడు దాని మెడలు విరిచేస్తారు. ఏం చేస్తారండి? మెడలు విడిచేస్తారు. హలాల్ అంటే బ్రతుకున్న దాన్ని కోసి అది చచ్చే వరకు వెయిట్ చేసిన తర్వాత, అది పూర్తిగా చచ్చిపోయిన తర్వాత అప్పుడు దాని యొక్క శరీరం అంతా, అంటే దాని యొక్క స్కిన్ మొత్తము వారు తీస్తారు. హలాల్ అనే దానికి అర్థం ఇది. అంటే ఈ బబులోను దేశంలో ఉండే పరిస్థితి ఏంటి అంటే, అలాగూ చెయ్యరు, దాన్ని చంపే విధానం. అందుకే మేకల్ని కానీ గొర్రెల్ని కానీ ఇచ్చేటప్పుడు కొంతమంది ఏం చేస్తారంటే దాన్ని మెడలు కొరికి దాన్ని రక్తాన్ని తాగేవారుగా ఉంటారు. మరికొంతమంది రక్తాన్ని ఉడకబెట్టుకొని తినేవారు కూడా ఉంటారు. ఇలాంటి పరిస్థితులన్నీ ఉంటాయి. ఇది బబులోను రాజ్యంలో ఉన్న ఈ బబులోనీయులందరూ కూడా అటువంటి విగ్రహ సంబంధమైన ఆహారాన్ని వారు తింటారు. అయితే దేవుని యొక్క వాక్యంలో వ్రాయబడ్డది, లేవియా కాండంలో వ్రాయబడ్డ విషయం ఏంటంటే, భోజనాన్ని గురించి చాలా స్పష్టంగా వ్రాయబడ్డది. ఇలాంటి భోజనం కనుక చేస్తే మీరు అపవిత్ర పాలవుతారు. దేవుని యొక్క ఆజ్ఞ ఏమిటి అని అంటే అటువంటి ఆహారాన్ని తీసుకోకూడదు. కానీ ఇక్కడ ఇది దేవతలకు దేవుళ్ళకు అర్పించిన ఆహారం, ఈ బబులోనీయులు తీసుకునే ఆహారం. కాబట్టి ఈ యొక్క యూదులుగా ఉన్న వీరు, ఇశ్రాయేలీయులుగా పిలబడుతున్న వీరు బబులోను రాజ్యంలో ఉన్నవారిగా ఉన్నప్పటికీ కూడా బబులోనీయుల వలె ప్రవర్తించకుండా
ఇశ్రాయేలీయులుగా నియమించబడిన వారుగా, ఇశ్రాయేలీయులుగా జీవించిన వారుగా మనకు కనబడుతూ ఉన్నారు. దేవునికి మహిమ కలుగును గాక. రెండవది, వీరు అపవిత్రులు, ఆ రక్తాన్ని బట్టి అపవిత్రులు కాకుండా జాగ్రత్త పడ్డారు అన్న విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం. రక్త మాంసములు, రక్తాన్ని కూడా తినే పరిస్థితులు, కానీ వీరు అలాంటి పనులు వారు చేయడం లేదు. అందుకొరకే వారు ఏం అడుగుతున్నారంటే శాఖ ధాన్యాలు అడుగుతూ ఉన్నట్లుగా ఈ వచన భాగాలు మనం చూస్తూ ఉన్నాం. వీరు అడిగింది కేవలం రెండు, శాఖ ధాన్యాలు కావాలి, మాకు మంచి నీరు ఉంటే చాలు, నీరుంటే చాలు, ఇంకేమీ మాకు అక్కర్లేదని చెప్పి వారు చక్కగా ఈ మాట తెలియచేస్తూ ఉన్నారు. కానీ ఈరోజు దేవుని సంఘం ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నది అని అంటే, ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 14వ వచనం చదవండి. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 14వ వచనం. పెరగము సంఘముతో ప్రభు మాట్లాడుతున్నాడు. అయినను నీ మీద అదేమనగా విగ్రహములకు బలిచ్చిన వాటిని తినునట్లు. గమనించండి, విగ్రహములకు బలిచ్చిన వాటిని తినునట్లు. ఈరోజు ఎంతమంది విగ్రహారాధన దగ్గర బలిచ్చిన వాటిని తింటూ ఉన్నారు. దేవుని సంఘమా, మనకు అర్థం కావట్లేదు. అందరు ఇక్కడే ఉన్నారా? కుర్చీలో కూర్చున్న వారికి సైతాన్ ఏం చేస్తుందంటే జోలపాట వేస్తూ ఉంటుంది, పడుకోమని చక్కగా చెప్తూ ఉంటుంది. కాబట్టి కుర్చీలు లేకపోతే చాలా మంచిది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఓకే, దేవుని యొక్క సంఘము ఈరోజు ఎటువంటి పరిస్థితిలో ఉన్నది అనంటే విగ్రహ సంబంధమైన వాటిని తినే పరిస్థితిలో ఉంది. ఇది ఎంత బాధాకరమైన విషయమో మనం గమనించాలి. క్రైస్తవ సంఘమా, దేవుని బిడ్డలారా, దానియేలు భోజన విషయంలో కానీ, పానం విషయంలో కానీ, ద్రాక్షారస విషయంలో కానీ జాగ్రత్త పడ్డాడు. రెండవదిగా, అపవిత్రుడు కాకుండానట్లుగా దేవుడు ఇచ్చిన ఆజ్ఞ ప్రకారంగా జీవించడానికి ఇష్టపడ్డాడు. ఈరోజు చాలామంది ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నారు అని అంటే దిగజారిపోయిన స్థితిలో ఉన్నారు. నేను ఒక 3 విషయాలు నేను చెప్పాలనుకుంటున్నాను. దేవుని మందిరంలో ఉంటున్న మనము దేవుని కొరకు, దేవుని యొక్క సేవ కొరకు మాత్రమే మనం ఉండడానికి ఇష్టపడాలి, వేరే దాని కొరకు కాదు. మనము ఏదైనా కానీ మనము తృణీకరించడానికి, మనము ధైర్యం కలిగిన వారుగా, దృఢమైన నిశ్చయత కలిగిన వారుగా బ్రతకడానికి మనము ఇష్టపడవలసిన వారుగా మనం ఉండాలి. అందులో ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, దానియేలు ఇలాగన ఉండడానికి 3 విషయాలు మనం గమనిద్దాం. అందులో మొట్టమొదటిది ఏంటి అనంటే, రాజు యొక్క ఆజ్ఞను దానియేలు చాలా సునాయాసంగా తృణీకరించాడు. దానియేలు తన జీవితంలో రాజు యొక్క ఆజ్ఞను తృణీకరించాడు. ఏంటి రాజు యొక్క ఆజ్ఞ? 1వ అధ్యాయం 10వ వచనంలో మనం చూడగలుగుతాం. నా యజమానునికి, ఇక్కడ నపుంసకుల అధిపతి చెప్తున్నాడు, రాజే నీకు అన్న పానములు ఇచ్చేవాడు, రాజే మిమ్మల్ని సంరక్షించడానికి నన్ను అధికారిగా పెట్టాడు. కాబట్టి నీవు రాజభోజనము వద్దు అని అంటున్నావు అని అంటే ఎవరిని వద్దు అంటున్నావు చెప్పండి? రాజునే నువ్వు తృణీకరిస్తున్నావు. ఒకవేళ రాజు యొక్క ఆజ్ఞను మీరితే ఏం జరుగుతుంది? మరణం తప్ప ఇంకొకటి లేదు. దానియేలుకి ఎంత కలేజా ఉందో అర్థం చేసుకోవాలి, ఎంత ధైర్యవంతుడో అర్థం చేసుకోవాలి. దానియేలు ఉన్నది శత్రు దేశంలో ఉన్నాడు. అత్యంత భయంకరమైన క్రూరత్వం కలిగిన ఆ భయంకరమైన బబులోన్లో ఉన్నాడు.
ఆ బబులోన్లో ఉండి కూడా రాజభోజనాన్ని తృణీకరించేవాడుగా కనబడుతూ ఉన్నాడు. ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నాడండి? చాలా కఠినమైన పరిస్థితుల్లోనే ఉన్నాడు, కానీ దాన్ని చక్కగా తృణీకరించడం కనబడుతుంది. అలాగే 16వ వచనంలో మనం గమనిస్తే, రాజు వారికి నియమించిన భోజనం, ద్రాక్షారసమును, చాలు, రాజు భోజనము పానము దానికి కూడా తృణీకరిస్తూ ఉన్నాడు. రాజు ఆజ్ఞ మాత్రమే కాదండి, రాజు యొక్క భోజనము, రాజు యొక్క పానం, ద్రాక్షరసాన్ని కూడా ఆయన తృణీకరించేవాడుగా ఉన్నాడు. ఇంకా మూడో మాట నేను మీకు జ్ఞాపకం చేయాలి అంటే, దానియేలు ఎక్కడున్నాడో తెలుసా? రాజనగరిలో ఉన్నాడు. రాజనగరి, రాజు యొక్క నగరములో ఎవరుంటారు చెప్పండి? రాజనగరంలో ఎవరుంటారు? గొప్ప గొప్ప వారే ఉంటారు, జ్ఞానులు ఉంటారు, శాస్త్రజ్ఞులు ఉంటారు, సకల విద్యలు తెలిసిన వారు ఉంటారు. ఒక్క మాటలో చెప్పాలంటే విఐపి క్యాండిడేట్స్ మొత్తం ఎక్కడుంటారు అని అంటే రాజనగర్లో ఉంటారు. దానియేలు ఎక్కడున్నాడో తెలుసా? రాజభవనములో ఉన్నాడు. నగరము కాదు, పట్టణం కాదు, ఎక్కడున్నాడు? రాజభవనంలో. దేవునికి మహిమ కలుగును గాక. అంటే రాజభవనంలో ఉండేవాడికి తిండో తిండి, ఏం తినాలన్నా దొరుకుతుంది, ఏం తాగాలన్నా దొరుకుతుంది. మిలిటరీలో ఉన్నవారికి మంచి భోజనం ఉంటుంది. మిలిటరీలో ఉండేవారికి తాగడానికి వైన్స్ కూడా చాలా కాస్ట్లీది, ఒరిజినల్ది అమ్ముతూ ఉంటారు. కాబట్టి మిలిటరీలో ఉన్నవారికి తినటానికి తాగడానికి వారికి కొదువ ఉండదు. వారు బాగా తింటారు, బాగా తాగుతారు. ఇప్పుడు సుఖభోగాలు అనుభవించగలిగిన స్థితి ఎవరికి ఉన్నది? దానియేలుకుంది. కానీ సుఖభోగాలను కూడా దానియేలు ఏం చేస్తున్నాడో తెలుసా? ఆయన తృణీకరించేవాడుగా మనము గమనిస్తాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ దానియేలు గ్రంథంలో చెరపట్టబడిన వారిలో చరిత్ర చెప్పే విషయం ఏంటంటే, సుమారు 7,000 మంది ఈ బబులోను రాజ్యంలోనికి వచ్చారంట చెరపట్టబడిన వారుగా. కానీ ఈ 7,000 మందిలో కూడా ఈ దానియేలు గ్రంథంలో వ్రాయబడ్డ వారి సంఖ్య కేవలం 4 గురించి మాత్రమే వ్రాయబడ్డది. దానియేలు, ఈ 4 గురించి మాత్రమే వ్రాయబడ్డది. అంటే ఇశ్రాయేలీలో గొప్పవారు ఎవరైనా ఉన్నారు అని అంటే ఈ 4 అని చెప్పుకోవాలి మనం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ఇశ్రాయేలు ప్రజలు నెబుకద్నెజరు ఇంతమందిని ఎందుకు తీసుకొచ్చాడు? ఇంతమందిని ఎందుకు పోషించాలనుకుంటున్నాడు? ఇంతమందిని ఎందుకొరకు తన యొక్క రాజ నగరులో పెట్టుకోవాలనుకుంటున్నాడు? ఏంటి విషయము అనంటే, ఇశ్రాయేలుల గురించి ఒక అన్య రాజైన నెబుకద్నెజరు రాజుకు ఒక విషయం అర్థమైంది. ఈ ఇశ్రాయేల్ ప్రజలు సామాన్యులు కాదు. ఈ ఇశ్రాయేల్ ప్రజలు నేను అనుకుంటున్నట్లుగా చిల్లరగా బతికే వాళ్ళు కాదు. ఈ ఇశ్రాయేల్ ప్రజలు ఎవరు అనంటే వీరు గొప్పవారు. ఎవరు వీరు? చెప్పండి గట్టిగా. గొప్పవారు వీరు. గత కొన్ని నెలల క్రితం హమాస్ అలాగే ఇజ్రాయెల్ యుద్ధాలు భయంకరంగా జరిగాయి. ఒక గొప్ప డోమ్, ఐరన్ డోమ్ ఒకటి పెట్టారు. వస్తున్న ప్రతి వెపన్, ప్రతి రాకెట్ని ఆ గాలిలోనే పేల్చేస్తున్నారు ఇజ్రాయెల్ ఆర్మీ. విచిత్రమైన విషయం ఏంటంటే, ఇజ్రాయెల్ ప్రజలంతా కూడా మొత్తం చుట్టూ క్యాల్కులేషన్ చేస్తే 1,000,000 మంది కూడా ఉండరంట. ఎంతమంది ఉండరు? మన హైదరాబాద్లో ఎంతమంది ఉన్నారో తెలుసా మీకు? ఎంతమంది ఉన్నారు చెప్పండి? సుమారు 1,500,000 పైన ఉన్నారు. ఎంతమంది? 1,500,000 పైన. ఎక్కడున్నారు?
మన హైదరాబాద్లో ఉన్నారు. ఇజ్రాయెల్ దేశంలో ఎంతమంది ఉన్నారు? 1 కోటి కూడా లేరంట. నేను చెప్పే విషయం కాదు, ప్రభుత్వ లెక్కలు చెప్పే విషయం. ఈరోజు ఇజ్రాయెల్ దేశాన్ని చూస్తే ప్రపంచ దేశాలకు వణుకు పుడుతుంది. అమెరికా చాలా పెద్దది కదా, అడ్వాన్స్డ్ టెక్నాలజీ కలిగిన అమెరికా ఇజ్రాయెల్ కంట్రీని చూస్తే భయపడుతుంది. ఈరోజు మైక్రోసాఫ్ట్, ఎంఎస్ ఆఫీస్, లేకపోతే ఇంకా రకరకాలైన టెక్నాలజీ, సెక్యూరిటీకి సంబంధించింది ఎన్నో విషయాలు ఇజ్రాయెల్ దేశం నుండి ప్రపంచానికి అందాయి అని చెప్పడానికి ఎంత గర్వంగా ఉందో దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇజ్రాయెల్ దేశము చిన్న దేశమే, కానీ ఇజ్రాయెల్ దేశం మీదకి వెళ్ళాలి అని అంటే చుట్టూ శత్రు దేశాలు దాదాపు 97 దేశాలు ఇజ్రాయెల్కి అగెనెస్ట్గా ఉన్న ఈ రోజు వరకు ఇజ్రాయెల్ కంట్రీ మీదకి బహిరంగంగా ధైర్యంగా యుద్ధానికి వచ్చే దమ్ము ఏ దేశానికి లేదు. కానీ వెన్నుపోటుగా వచ్చే యుద్ధాలు ఎక్కువగా జరుగుతున్నాయి, కానీ ముఖాముఖి యుద్ధం చేసే దమ్ము కానీ ధైర్యం కానీ ఏ దేశానికి కూడా లేదు. ఎందుకనంటే ఇజ్రాయెల్ యొక్క టెక్నాలజీ, వారి మేధస్సు అంత గొప్పది. దేవునికి స్తోత్ర. నెబుకద్నెజర్ రాజు చేసిన పని ఏంటి అని అంటే, ఈ యొక్క ఇజ్రాయెల్ దేశంలో చాలామందిని అవసరం లేని వాటిని, అవసరము ఉన్న వాటిని చూడకుండా ఎన్నో నాశనం చేస్తారు. కానీ యవనస్తులను మాత్రము నాశనం చేయకుండా వాళ్ళందరినీ తీసుకొని వచ్చి ఆయన దేశంలో పెట్టుకున్నాడు. ఓ మాట నేను అడగాలనుకుంటున్నాను. బానిసగా తెచ్చుకున్న వాడిని రాజభోజనం పెడతారా? మన ఇండియాకి పాకిస్తాన్ వాడు వచ్చేసి బానిసగా వస్తే వాడికి ఎలాంటి ట్రీట్మెంట్ ఇస్తారు? బిర్యానీ పెడతారా? మంచిగా తీసుకెళ్ళి రాజభవన్లో పెడతారా? పెట్టరు. జైల్లో పెడతారు. వాడికి భోజనం సరిగ్గా ఉండదు. ఏ దేశంలో అయినా చూడండి ఇలాంటి పరిస్థితుల్లో ఉంటాయి. కానీ నెబుకద్నెజర్ రాజు చేస్తున్న పని ఏమిటి అంటే, ఈ ఇశ్రాయేల్ ప్రజలు అలా చూడటం లేదు. రాజు ఏది తింటాడో అదే పెడుతున్నాడు, రాజు ఏది తాగుతాడో అదే ఇస్తున్నాడు, రాజు ఎలాగో సుఖభోగాలకు అలవాటు పడ్డాడో అదే అలవాటు వీరందరూ కూడా ఉండడానికి ఇస్తూ ఉన్నాడు. కానీ వీరు మాత్రము సింపుల్గా తృణీకరించే విషయం ఏంటో తెలుసా? మాకు రాజసుఖమో రాజభోగమో మాకేమీ వద్దు, మాకంత తిండి మాకు అవసరం లేదు, అంత ద్రాక్షారసం మాకు అవసరం లేదు, మాకు ఏం కావాలి? శాకాధాన్యాలు కావాలి, నీరుంటే చాలు, అదే మాకు కావాలి. దేవునికి మహిమ కలుగునుగాక. ఈరోజు దేవుని బిడ్డలుగా పిలువబడుతున్న వారు చేస్తున్న పనులు ఏంటి అని అంటే, ఈరోజు సుఖానికి అలవాటు పడుతూ ఉన్నారు, సుఖముల వెంట పరిగెడుతూ ఉన్నారు. అబ్బా, క్రీస్తు బండ చర్చ్ అంట, ఏసీ లేదే, మాకు మంచి కూర్చోవడానికి మంచి కుర్చీలు లేవే. ఈరోజు విశ్వాసులు ఎలాగున్నారంటే సెంట్రల్ ఏసీ కావాలి, మంచి మంచి సౌండ్ సిస్టమ్ కావాలి, మంచి మంచి ఆర్కెస్ట్రా కావాలి. ఏ సినిమా టాకీస్కి వెళ్తున్నట్లు ఫీలింగ్ కొంతమందికి. దేవుని మందిరానికి వెళ్తున్నామనే భావన ఈరోజు లేదు. క్రైస్తవ సంఘాలు ఈరోజు సుఖాలకు అలవాటు పడిపోయి కొంతమంది ఉన్నారు, పిలిచేవారు, మా దగ్గర ఇన్ని వేల మంది వస్తున్నారు, రండి, ఆసియా ఖండంలో మాదే పెద్ద చర్చి, రండి, చూడడానికి రండి, అంతే పట్టేస్తూ ఉన్నారు. సుఖముల వెంట పరిగెడుతూ ఉన్నారు. కానీ పౌలు అంటున్నాడు, సంతృష్టి సహితమైన దైవభక్తి ఒక గొప్ప లాభ సాధకం. అందుకొరకే సమస్తాన్ని ఆయన ఏం చేశాడో తెలుసా? పెంటగా ఎంచుకున్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఇప్పుడు దానియేలు చేస్తున్న పని ఏంటి అంటే, అపోస్తుడైన పౌలు ఆలోచన చేసినట్లుగా ఇవన్నీ పెంట, సంతృష్టి సహితమైన దైవభక్తి ఏదైతే ఉంటుందో అదే గొప్ప లాభము అన్నట్టుగా
దానియేలు ఆలోచన కలిగిన వాడుగా మనము గమనిస్తూ ఉన్నాం. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఒక మాట చూద్దాం. సామెతల గ్రంథం 15వ అధ్యాయం 16వ వచనం చదవండి. సామెతల గ్రంథం 15వ అధ్యాయం 16వ వచనం. నెమ్మది లేకుండా విస్తారమైన ధనం ఉండుట కంటే యెహోవా యందలి భయభక్తులతో ఉండుట, కొంచెం కలిగి ఉండటం మేలు. దేవునికి స్తోత్ర. నెమ్మది లేకుండా విస్తారమైన ధనం ఉండుట కంటే ఎంత ఉంటే చాలు? కొంచెం ఉంటే చాలు. ఇది సొలొమోను చెప్తున్న మాట. ఇప్పుడు దానియేలు యొక్క ఆలోచన కూడా ఎలా ఉంది అంటే, నెమ్మది లేకుండా ఉండడం కంటే ఎందుకు, ఈ సుఖం ఎందుకు, ఈ భోగాలు ఎందుకు, ఉన్న దాంట్లో తృప్తిగా ఉంటే చాలు అన్నట్టుగా తన జీవితంలో ఆయన ఉన్నవాడిగా కనబడుతూ ఉన్నాడు. సుఖాల కోసం ఈరోజు చాలామంది కకృతికి గురవుతూ ఉన్నారు. ఆత్మీయమైన జీవితాన్ని కోల్పోతూ ఉన్నారు. ఆత్మ సంబంధమైన భ్రష్టత్వంలోనికి ఈరోజు చాలామంది దిగజారిపోతూ ఉన్నారు. యేసు ప్రభు ఆయన సుఖంగా ఉండాలంటే ఉండవచ్చు, కానీ ఆ పరలోక రాజ్యాన్ని విడిచిపెట్టి మన కోసం, మన పాపముల కోసం ఆయన ఈ లోకంలోనికి దీనుడుగా, దరిద్రుడుగా ఈ లోకంలోనికి వచ్చి మన పాపముల కొరకై మన శాపములన్నిటిని ఆయన మోసుకొని మనకు ఆ సింహాసనం మీద కూర్చుండే ఆ గొప్ప భాగ్యాన్ని ప్రభు మనకు అనుగ్రహించాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు చాలామంది ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నారంటే సుఖానికి అలవాటు పడుతున్నారు. కానీ దానియేలు తన స్నేహితులు చేసిన ఒక అద్భుతమైన తీర్మానం, రాజు ఆజ్ఞను వారు సున్నితంగా తిరస్కరించారు. రాజ భోజనాన్ని వారు సున్నితంగా తిరస్కరించారు. ఇక మూడవ మాట ఏంటి అని అంటే, రాజు ఇచ్చే భవిష్యత్తును కూడా సున్నితంగా తిరస్కరించిన వాడుగా కనబడుతూ ఉన్నారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఏంటి భవిష్యత్ ఏంటి? రాజు చక్కగా తింటున్న భోజనం ఉంది, తాగుతున్న పానము ఉంది, వారికి కావలసిన ప్రతి అవసరతలు, కావలసిన ప్రతి అక్కర్లు తీర్చుకోవడానికి అన్నీ కూడా వారి కొరకు ఉన్నాయి. కానీ ఆ బంగారు భవిష్యత్తు, ఈరోజు చాలామంది అనే మాటలు ఏంటంటే, మా పిల్లల భవిష్యత్తు బాగుండాలండి, మా ఫ్యూచర్ బాగుండాలండి, అందుకే మేము ఎల్ఐసీలు కడుతున్నామండి, లేకపోతే మేము ఇన్సూరెన్సులు చేసుకుంటున్నామండి, లేకపోతే మా పిల్లల కొరకు మేము ఫలానా చేస్తున్నామండి, ఈ ఇల్లు కడుతున్నామండి, రేపు పొద్దున మా పిల్లోడికి కావాలి, మా అమ్మాయికి కావాలి, మా అబ్బాయికి కావాలండి. చాలామంది భవిష్యత్తు ప్రణాళికలు వేసుకుంటూ ఎంతోమంది వెళ్తూ ఉన్నారు. చాలా సంతోషం. నీ భవిష్యత్తును ప్రణాళిక వేసుకోవడం చాలా సంతోషం. కానీ నీ భవిష్యత్తు కోసం నీ క్యారెక్టర్ను వదులుకుంటున్నావా? ఒక్కసారి ఆలోచించేద్దాం. మనం చేసే పని కంటే, మనం పరిగెత్తే ఆ దానికంటే మన క్యారెక్టర్ చాలా 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 ప్రాముఖ్యమైంది. క్యారెక్టర్ అంటే శీలము అని అంటాం. క్యారెక్టర్ అంటే ఏం చెప్పండి? మన యొక్క శీలం. మన శీలము మనం చేసే పని కంటే గొప్పది. కానీ ఈరోజు ఆ పని కోసమే మన క్యారెక్టర్ని పోగొట్టుకునే స్థితి. చాలామంది చర్చికి క్రమంగా రారు. క్షమించండి మాటను నేను చెప్తున్నందుకు, ఇది కొద్దిగా ఇబ్బందికరమైన మాట, బాధాకరమైన మాట, కానీ ఇది చెప్పక తప్పట్లేదు, దయచేసి క్షమించండి. ఒక సహోదరుని అడిగినప్పుడు ఆయన అంటాడు, అయ్యా నాకు సైట్ మీద పని ఉంది, అందుకే నేను రాలేదు మందిరానికని. ఆ పని కోసం ఏం చేస్తున్నాడు అని అంటే, దేవుని మందిరాన్ని వదులుకుంటున్నాడు, దేవుని మందిరాన్ని పోగొట్టుకుంటున్నాడు. ఏమా ఎక్కడ పోయావు, ఈరోజు చర్చికి రాలేదు అని అంటే, అయ్యా నేను పెళ్ళికి వెళ్ళానయ్యా, అందుకే నేను మందిరానికి రాలేదు. ఏ రోజు? ప్రభువును ఆరాధించవలసిన దినాన్న. ఆదివారం ఆరాధన అంటే, ఆ ఆరాధన ఎగ్గొట్టి ఎంతమంది పనులలో ఉన్నారు?
ఎంతమంది పెళ్ళిళ్ళకి వెళ్ళారో, ఎంతమంది ఆ రోజే ప్రయాణాలు పెట్టుకున్నారు, ఎంతమంది ఆ రోజే ఇంకేవేవో కార్యక్రమాలు చేస్తున్నారో. ఇశ్రాయేలు ప్రజలు విశ్రాంతి దినాన్ని ఎంత ఖచ్చితంగా ఆచరిస్తారో దేవుని యొక్క వాక్యంలో చదవడం మాత్రమే కాదు. ఒక నాస్తికుడు, గోగినేని బాబు అని ఒక నాస్తికుడు, ఆయన ఇజ్రాయెల్ దేశానికి వెళ్ళి అక్కడ ఉన్న పరిస్థితిని గురించి చెప్తూ ఉంటే ఆశ్చర్యం కలిగింది. గోగినేని బాబు అని యూట్యూబ్లో కొట్టండి. ఆయన చెప్తాడు, ఇజ్రాయెల్ దేశంలో విశ్రాంతి దినాన ఏ ఇంట్లో కూడా కనీసం పొయ్యి కూడా వెలగదు. ఏ ఇంట్లో కూడా వారి యొక్క పశువులు కూడా మేత మేయరు. పసిపిల్లలు ఉంటే కూడా ఆ రోజు ఖచ్చితంగా ఉపవాసాన్ని వారు ఆచరిస్తారు. ఆయన చూసి షాక్ అయిపోయి ఆ మాట చెప్తూ ఉన్నాడు, విశ్రాంతి దినం అంత ప్రాముఖ్యతనిస్తుందని. కానీ ఈరోజు క్రైస్తవ సంఘము, క్రైస్తవ విలువలు ఎక్కడ పోతున్నాయి? దేవుని మందిరం అంటే వాల్యూ లేదు, దేవుని మందిరం అంటే అసలు విలువ లేదు. ఒక మాట నేను మీకు చెప్పాలనుకుంటున్నాను. అదేంటంటే, ఇశ్రాయేలు ప్రజలు ఈ దానియేలు గ్రంథం 1వ అధ్యాయం 1వ ఆ వచనం నుండి కొన్ని విషయాలు మనం చదివితే, అక్కడ ఈ నెబుకద్నెజరు రాజు యెహోవా యాకీము ఏలుబడిలో యెరూషలేము మీదకి వచ్చి ముట్టడి వేశాడు. ఓకే, ఈ సందర్భాన్ని నేను షార్ట్గా నేను చెప్తాను, వినండి. ముట్టడి వేశాడు, ఆ యొక్క పట్టణం అంతటిని కూడా చెరపట్టాడు. అసలు ఎందుకు చెరపట్టబడ్డది? దీనికి చాలా విషయాలు ఉన్నాయి, కానీ ఒక మాట మాత్రమే నేను చెప్తాను. ఇశ్రాయేలు ప్రజలు చెరపట్టబడ్డానికి గల కారణము ఎన్నో ఉన్నప్పటికీ కూడా అందులో ఒక కారణాన్ని మాత్రం నేను మీతో ఈ యొక్క ఉదయకాలం అంతా చెప్పాలనుకుంటున్నా. అదేంటంటే, ఇశ్రాయేలు ప్రజలు సబ్బాతు సంవత్సరాలని వారు విస్మరించారు. సబ్బాతు సంవత్సరాలు అంటే మీకు అర్థం కావడం చెప్తున్నాను. దేవుడు మానవుని చేసిన తర్వాత 6 రోజులు పనిచేయాలి, 7వ దినము ఏ దినం అన్నాడు? విశ్రాంతి దినం. అలాగే 6 సంవత్సరాలు మీరు పంట వెయ్యండి, 7వ సంవత్సరము భూమికి విశ్రాంతి దినం. 7వ సంవత్సరాన మీరు పంట ఏది కూడా వేయకూడదు అని చెప్పారు. కానీ ఇశ్రాయేలు ప్రజలు ఏం చేస్తారో తెలుసా? అమ్మో, ఒక సంవత్సరం అంతా వేస్ట్ అయిపోతుంది. ఏం వేస్ట్ అవుతుంది? అంతే కదండి. 6 ఏండ్లు పంట వచ్చిన వాడికి 1 సంవత్సరం వేయకూడదు అని అంటే ఏమనిపిస్తుంది? నష్టంగా భావించారా? ఖచ్చితంగా నష్టంగా భావిస్తారు. 6 రోజులు పని చేయాలి, 7వ దినము సబ్బాతు దినము అని దేవుడు చెప్పినప్పుడు వారానికి 1 రోజు అంటే పర్వాలేదు, ఏదో మొత్తానికి ఓర్చుకుంటారు కొంతమంది. కానీ 7వ సంవత్సరం అంటే సంవత్సరానికి 365 దినాలు ఈ సబ్బాతు సంవత్సరాలు పాటించారు. ఇశ్రాయేలు ప్రజలకు అది మింగుడు బల్లేదు. వాళ్ళు ఏం చేస్తారంటే క్రమక్రమంగా ఆ సబ్బాతు సంవత్సరాల్లో కూడా పంట వేయడం ప్రారంభించారు. ఏ సంవత్సరం ఖాళీగా లేదు. అలాగున 490 సంవత్సరాలు. ఎన్నేళ్ళు చెప్పండి? 490 సంవత్సరాలు దేవుని యొక్క ఆజ్ఞను వారు మీరారు అన్న విషయము చరిత్ర పుటలో స్పష్టంగా వ్రాయబడ్డది. ఇప్పుడు గమనించండి, 490 సంవత్సరాలు అంటే 7 ఏళ్లకు 6 ఏళ్ల తర్వాత వచ్చే 7వ సంవత్సరం 1 సంవత్సరం కింద లెక్కేసుకుంటే 490 డివైడెడ్ బై 7 లెక్క కొడితే ఎంత? 70 సంవత్సరాలు అవుతుంది. ఎన్ని సంవత్సరాలు అండి? 70 సంవత్సరాలు. ఈ 70 ఏళ్ళు ఏం చేస్తారు అని అంటే దేవుని యొక్క ఆజ్ఞను వారు పక్కన పెట్టేశారు. ఎక్కడ పెట్టారండి? దేవుని యొక్క ఆజ్ఞను వారు పక్కన పెట్టేశారు. అంటే 70 సంవత్సరాలు సబ్బాతు సంవత్సరాల్ని విస్మరించినందుకు 70 సంవత్సరాలు పరాయి దేశంలో వారి భూములకు వేరు చేయబడి, దూరము చేయబడి,
శ్రమలకు, బానిసత్వానికి దగ్గరగా ఇశ్రాయేలు ప్రజలు మార్చబడ్డారు. ఈరోజు నా ప్రియ దేవుని బిడ్డలారా, నేను మీకు జ్ఞాపకం చేస్తున్న విషయం ఏంటంటే, ఎంతమంది ఆరాధనలు ఎగ్గొడుతున్నారు, ఎంతమంది దేవునికి ఇవ్వవలసిన ప్రాధాన్యత ఎంతమంది తృణీకరిస్తున్నారు ఒక్కసారి అర్థం చేసుకోండి. అందుకే చెరపట్టబడుతూ ఉన్నారు, నష్టానికి గురవుతున్నారు, శ్రమలకు గురవుతున్నారు, ఇబ్బందులకు గురవుతున్నారు. ఇలాంటి పరిస్థితి ఈ కరోనా వచ్చిన టైంలో సిచ్యువేషన్ ఎలా మారింది అంటే, ఈ మాట కూడా దయచేసి క్షమించండి, సేవకుడిగా ఒక మాట నేను చెప్తున్నా. కరోనా వచ్చిన తర్వాత చాలామంది దేవుని మందిరాలు పూర్తిగా మానివేశారు. ఏమనంటే, కరోనా సార్ ఆన్లైన్లో ఆరాధన పెట్టండి, కరోనా సార్ ఆన్లైన్లోనే మెసేజ్ ఇవ్వండి, ఆన్లైన్లో మేము పార్టిసిపేట్ చేస్తాం. వీడు ఏం చేస్తాడు తెలుసా? బాబు ఏం చేస్తాడు తెలుసా? సెల్లో పెట్టుకుంటాడు, అక్కడ పెట్టుకుంటాడు, వీడి పని వాడు చేసుకుంటుంటాడు. పాస్టర్ గారు వాక్యం చెప్తూ ఉండాలి, ఈమె వెళ్తుంది వంట పని చేసుకుంటూ కూర్చుంటుంది. ఆరాధన అనేది పాస్టర్ గారే చెయ్యాలి, పాటలు వారి పిల్లలే పాడాలి. వీళ్ళేం చేస్తారు? వాళ్ళ పనులు వాళ్ళే చేసుకుంటూ ఉంటారు. మందిరానికి వచ్చే ఆ అనుభవం ఉందా? లేదు. ఎందుకు? కరోనా. దేవుడు విశాలమైన మందిరాన్ని దేవుడిచ్చాడు. 6 ఫీట్ల డిస్టెన్స్ పాటించి దూరంగా కూర్చొని మాస్కులు ధరించి శానిటైజ్ చేసుకుంటూ జాగ్రత్తగా ఉంటూ దేవుని సన్నిధిని అనుభవించవచ్చు. కానీ ఈరోజు పరిస్థితి ఏంటో తెలుసా? అమ్మో, దేవుని మందిరానికి వెళ్తే కరోనా వస్తుందంట. ఏమొస్తుంది? దేవుని మందిరానికి వస్తే కరోనా వస్తుందని భయపడుతున్న నీవు ఒక విశ్వాసమేనా? నేను ఒక మాట చెప్తాను. ఆ దినాల్లో అపోస్తుల కాలంలో ఎక్కడ క్రైస్తవ కూటమి కనబడితే చాలు, సౌలు ఏం చేసేవాడంటే కత్తి పట్టుకొని వచ్చి ఒక్కొక్కరిని పీకలు కోసేవాడు, చంపేసేవాడు, సంఘాన్ని చిత్రహింసలు చేసేవాడు. కానీ సంఘం ఏం చేసేది? చావుకు భయపడకుండా సమాజంగా కూడుకొని దేవుని ఆరాధించేవారు, దేవుని కొరకై సాక్ష్యంగా నిలబడేవారు. ఆ రోజు చంపేటోళ్ళు ఉన్నారు కాబట్టి సంఘం విస్తరించబడ్డది. ఈరోజు చంపేటోళ్ళు ఎవరు లేరు, కానీ కరోనా వచ్చింది. ఇదొక చంపేదే. నువ్వు దేనికి భయపడుతున్నావా? వాక్యంలో వ్రాయబడ్డది, నువ్వు దేని గురించి భయపడతావో అదే నీ మీదికి వస్తుంది. అర్థమవుతుందా? నువ్వు దేనికి భయపడతావో. అసలు యోబుకి ఎందుకు శ్రమలు వచ్చాయి? యోబు కుమారులు ఎందుకు చచ్చిపోయారు? యోబు కుమార్తెలు ఎందుకు చచ్చిపోయారు? ఒక క్షణం ఆలోచన చేయండి. యోబు ఎంతో సంపాదించాడు, మంచి పేరు కలిగిన వాడుగా ఉన్నాడు, మంచి సాక్ష్యం కలిగిన వాడుగా ఉన్నాడు, మంచి స్థితిలో యోబు ఉన్నాడు. కానీ తన పిల్లల విషయమైన భయం వెంటాడింది. అందుకొరకే నా పిల్లలు ఎక్కడ పాపం చేశారో, ఎక్కడ దేవుని దూషించారో అని ఎప్పుడు కూడా బలులు అర్పిస్తూ ఉన్నాడు. ఆ భయమే యోబు తన పిల్లల్ని కోల్పోవడానికి కారణంగా మార్చబడ్డది. ఆ విషయం అర్థమైందా? భయపడుతూ ఉన్నప్పుడు ఏ దాని గురించి భయపడతావు అదే మన మీదకి వస్తుంది. జాగ్రత్త. ఇలాంటి పరిస్థితుల్లో దేవుని బిడ్డలారా, హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 23 నుంచి 25 వచనాలు చదవండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 23 నుంచి 25 వచనాలు. కొందరు మానుకొనుచున్నట్లుగా సమాజంగా కూడుట మానక ఒకరిని ఒకడు హెచ్చరించుచు ఏ దినమో ఆ దినము సమీపించుట కొలది. ఎలా చేయాలంట చెప్పండి? ఎలా చేయాలంటండి? మరి ఎక్కువగా దేవునికి మహిమ కలుగునుగా. ప్రియ దేవుని బిడ్డలారా,
ఏంటి మన క్యారెక్టర్ ఏంటి? పనుల కోసం మన వ్యక్తిత్వాన్ని పోగొట్టుకునే స్థితి. కోట విద్యలు కూటి కోసమే. ఈ కడుపు కోసము మన క్యారెక్టర్ పోగొట్టుకుంటామా? ఎంత చీపుగా ఉందండి, ఎంత భయంకరంగా ఉంది. నా ప్రియ దేవుని బిడ్డలారా, దానియేలు యొక్క జీవితం అలాంటి చీపైన స్థితిలో లేడు. తాను అపవిత్రుడు కాకుండానట్లుగా, అపవిత్రము కాకుండానట్లుగా ఆ తీర్మానం దానియేలు, షడ్రకు, మేషకు, అబేద్నెగో వారి మరణము వరకు నడిపించింది, వారిని నిలబెట్టింది. ఈ దినమందు దేవుని యొక్క వాక్యం వింటున్న మన జీవితంలో అటువంటి తీర్మానం కలిగిన వారుగా మనం ఉన్నట్లయితే, ఎలాంటి పరిస్థితులు ఎదురైనా, ఎలాంటి స్థితిగతులకు మనము గురైనా, మన ప్రభు మనల్ని నడిపిస్తాడు. చివరి వరకు కూడా ఆయన మనల్ని నిలబెడతాడు. కనుక మనం అటువంటి తీర్మానంలో మనం ముందుకు సాగుదాం. ఒకవేళ మనం పడిపోయిన స్థితిలో ఉన్నామేమో ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం, ప్రభువుని అడుగుదాం. తలలు వంచండి, ప్రార్థన చేద్దాం. తలలు వంచండి, ప్రార్థన చేద్దాం. ప్రతి ఒక్కరు కూడా